వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మిడిల్ క్లాస్ లైఫ్ ఏదైనా యాంటికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆది సినిమా రిలీజ్ అయ్యి 25 years కంప్లీట్ అయింది. అంటే సినిమా మీద మోస్ పుట్టింది కూడా నాకు 2000 ఇయర్లోనే. సినిమా మీద లైట్కి ఇంట్రెస్ట్ పుట్టడానికి మెయిన్ రీజన్ శివ అయితే, ఫోకస్ మొత్తం మారడానికి మెయిన్ రీజన్ ఆది మూవీ. ఇప్పుడు మనందరం ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇలా డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ ఒకే ఒక డైరెక్టర్, వివి వినాయక్. వివి వినాయక్ తర్వాత తేజ, వివి వినాయక్ తర్వాత తేజ, రాజమౌళి. అంటే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది అదే ఇయర్ 2001లో. ఫస్ట్ వచ్చింది రాజమౌళి, అయితే 2001కి వివి వినాయక్. బట్ వివి వినాయక్ ఫస్ట్ మూవీకి భయంకరమైన క్రేజ్ తీసుకొచ్చాడు ఇండస్ట్రీకి, మామూలు హైప్ కాదు. ఎందుకంటే సొమ్ములు గాల్లో లేవడం, ఆ సొమ్ములు గాల్లో లేవడం ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి సాయి సినిమాలో కూడా పెట్టేశాడు. సొమ్ములు గాల్లో లేచిపోవడం అనేది ఫస్ట్ టైం. సొమ్ములు గాల్లో లేవడం ఆది మూవీలో పెట్టాడు. చిన్న కేసారెడ్డి భూమి నుంచి సొమ్ములు పైకి వచ్చేది పెట్టాడు. సాయి సినిమాలో ఎస్ఎస్ రాజమౌళి బాంబు బ్లాస్ట్తో తెగిరి అవతల పడ్డము బస్సులు, అది రాజమౌళి పెట్టాడు. దాని తర్వాత సుకుమార్ ఆర్య మూవీతో తన కెరీర్తో మొదలెట్టాడు సుకుమారు. వీళ్ళందరూ ఇప్పుడు మనం ఈ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవడానికి మెయిన్, ఇప్పుడు రాజమౌళి అంత ఫేమస్ అంటే ఫస్ట్ టైం 2001లో హెవీగా ఫేమస్ టాపిక్ అయ్యింది వివి వినాయక్. కంగ్రాట్స్ టు వివి వినాయక్, మీరు 25 years మీ ఆది మూవీ జర్నీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. అప్పుడు ఎన్టీఆర్ వయసు 19 ఏళ్ళు, సినిమా బడ్జెట్ 2 కోట్లు, వసూలు చేసింది ఆల్మోస్ట్ 20 crores. డేవిడ్ థియేటర్లో 175 days ఆడిన సినిమా. విశ్వనాథ్ థియేటర్లో నేను చూశాను ఈ సినిమాని. విశ్వనాథ్ థియేటర్లో ఐ స్టిల్ రిమెంబర్. అండ్ ఎన్టీఆర్ మాస్లో పిచ్చక్రేస్ తీసుకొచ్చిన సినిమా కూడా ఇది. ఎన్టీఆర్ మాస్లో కొడాలి నాని గారు, థ్యాంక్స్ టు యూ. మీరు ఉండబట్టి ఇటువంటి మాస్ సినిమా కథ ఒకటి బయటకు వచ్చింది. మీకు వెరీ థ్యాంక్ యూ. ఇటువంటి మాస్ సినిమా ఒకటి గుర్తొచ్చింది. వివి వినాయక్ గారు, మేము ఈరోజు డైరెక్టర్స్ అంటే ఎస్ఎస్ రాజమౌళి, సుకుమారు వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నారు. అంటే అప్పట్లో మీ ఉండబట్టి మీ గురించి మేము మాట్లాడుకున్నాము. ఆ క్రేజ్ని ఎంతకు వేరేట్లు ఎక్కువ చేసింది రాజమౌళి, సుకుమారు. మీరు ఈ 25 years ఆది మూవీ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ కంగ్రాట్స్. గుడ్ హెల్త్తో మీరు రికవరీ వచ్చి ఒక పెద్ద సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. పెద్ద కంబ్యాక్తో, మామూలు కంబ్యాక్ కాదు, అటువంటి కంబ్యాక్ ఇవ్వాలి. మీ లాస్ట్ మూవీ హిందీ ఛత్రపతి, తెలుగు ఛత్రపతికి రీమేక్. ఒక పెద్ద కంబ్యాక్ ఇచ్చి పెద్ద స్టార్ అవ్వాలని, మళ్ళీ మీ గురించి లైక్ మీరు తీసిన ఆది, ఠాగూర్, దిల్ లాంటి సినిమాలు మీరు తీశారు. అటువంటి ఒక భారీ సినిమా ఒకటి తీసి అదిరిపోయే కంబ్యాక్ వచ్చి మీ 25 years సక్సెస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకున్నా. నా బాధ ఒకటే, రాజమౌళి గారు బాగా ఫేమస్ అయ్యారు. అంటే నా బాధ అంటే మీ సక్సెస్ ట్రాక్లో లేరు, చాలా గ్యాప్ తీసుకున్నాను. మీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీకు. అండ్ ఇప్పుడు గుడ్ హెల్త్ ఉన్నారు. మంచి సినిమాని మీరు తీసి ఇంకా తెలుగు ఇండస్ట్రీలో టాప్ 1 కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం రాజమౌళి, సుకుమార్ గురించి మాట్లాడుకున్నా అంటే ఆ రేంజ్ క్రేజ్ తీసుకొచ్చి, అంటే బి గోపాల్ గారు, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్రా లాంటి సినిమా తీశారు. అంత క్రేజ్ కూడా ఆయనకు రాలే. ఫస్ట్ ఆదితోనే బీభత్సమైన క్రేజ్ వచ్చింది సినిమా బ్యాక్డ్రాప్లో వివి వినాయక్కి. ఆ క్రేజ్కి ఇంకా వేరేట్లు డబల్ చేసిన క్రేజ్ ఏమో వచ్చి ఠాగూర్ మూవీ. దిల్ ఇస్ డిఫరెంట్ లవ్ స్టోరీ. సో మీరు ఏంటంటే అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఇప్పుడు మనం రాజమౌళి, సుకుమార్ గురించి ఎలా మాట్లాడుకున్నామో, రాజమౌళి, సుకుమారు, మురుగదాసు, లోకేష్ కనకరాజ్ ఒకప్పుడు వివి వినాయక్ గురించి అలా మాట్లాడుకునేవారు. బి గోపాల్ లాంటి 3 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన బి గోపాల్ లాంటి డైరెక్టర్ అయినా కూడా ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్, అంటే 2 crores పెడితే 20 crores వసూలు చేసిన మూవీ తీసిన వివి వినాయక్ గురించి మాట్లాడుకున్నారు ఆ టైంలో. థ్యాంక్ యూ సార్. మోస్ట్ మీ కంబ్యాక్ కోసం ఈగగా వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీది అది కూడా కంబ్యాక్ ఓన్లీ ఎన్టీఆర్తోనే ఉండాలి. ఎన్టీఆర్ మీరు సూపర్ కంబ్యాక్ ఇస్తే సినిమా చూడాలి.
థ్యాంక్ యూ. అంటే ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారు మీరు బన్నీతో చేశారు, చిరంజీవి గారితో 2 సార్లు చేశారు, బన్నీతో 2 సార్లు చేశారు, రామ్ చరణ్తో ఒకసారి చేశారు, ఎన్టీఆర్తో 3 సార్లు చేశారు. అంటే మెగా ఫ్యామిలీని చుట్టేస్తున్న వ్యక్తి మీరు. ఒక పవన్ కళ్యాణ్ మహేష్ బాబుతో మినాయిస్తే అప్పట్లో ఎలా అంటే వివి నాకు బయటకు వచ్చారనుకోండి, ఏదైనా ఫంక్షన్లో మహేష్ బాబు సినిమాకి వెళ్తే ఆ మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు, పవన్ కళ్యాణ్ ఫంక్షన్కి వెళ్తే పవన్ కళ్యాణ్తో సినిమా ఎప్పుడు, అంత క్రేజ్ ఉండేది. మామూలు క్రేజ్ కాదు, అటువంటి క్రేజ్ వివి వినాయక్ది. మీకు తెలీదు ఈ జనరేషన్కి ఆ క్రేజ్ ఏంటో ఎవరికి తెలీదు. అసలు మీరు చూడండి, ఈ జనరేషన్కి ఆ క్రేజ్ ఏంటో తెలుస్తుంది. వివి ఒకసారి ఆది ఠాగూర్ దిల్ మూవీ చూడండి, మీకే తెలుస్తుంది వినాయక్ స్టార్డమ్ ఏంటో. ఖైదీ నెంబర్ 150 ఉంది, ఖైదీ నెంబర్ 150 కూడా ఉంది, చూడండి. ఒకసారి చూసి మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ సక్సెస్ఫుల్ బిగ్గెస్ట్ కంబ్యాక్ కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నాను.